శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సరే, ఇది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. అంటే ఈయన అరెస్ట్ చేస్తే జగన్ గారికి ఇట్లా ఏం స్పందించారంటే, ఆయన ఒక యాంకర్ వచ్చిన గెస్ట్ మాట్లాడలేదు, తప్పు మాట్లాడదు. సో ఆయన తప్పు మాట్లాడదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి. కానీ ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారా ఏంటి అని చెప్పేసి మాట్లాడరు. సో దాని గురించి మీ స్పందన ఏంటి? కరెక్టే అండి, జగన్ గారు మాట్లాడింది అక్షరాల కరెక్ట్. అది ఇప్పుడు రిపోర్టర్ పని ఏంటిది? తను జాబ్ చేసే ఏ కంపెనీ అయినా, సాక్షి కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళు ఏదైతే టార్గెట్ ఇస్తారో ఆ టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తారు. ఎదుటివాడు ఏ ఆన్సర్ చెప్పాలని చెప్పి వీలైతే నిర్ణయించలేరు కదా. వీళ్ళు అడగాల్సింది క్వశ్చన్స్ మాత్రమే. ఆయన అడిగింది ఏంటిది? అమరావతి అనేది ఏం జరిగింది, ఎలా ఉంది? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు అని చెప్పి అన్నారు. దానికి ఎవరైతే పక్కన, ఇప్పుడు నేను కూడా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, నేను ఒక నోరు జారొచ్చు, దానికి నోరు జారినంత మాత్రాన అయితే నా ద్వారా సారీ చెప్పించుకోవాలి, లేదా యాంకర్ ఆ ఇంటర్వ్యూ తీసుకున్నా ఆయన ద్వారా సారీ చెప్పించుకోవాలి, సరిపోతుంది. అది ఇప్పుడు ఏదో ఒకటి అనేది అడిగితే కానీ ప్రపంచానికి తెలియదు. అడగకుండా కూర్చుంటే అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి అటువంటి అప్పుడు రిపోర్టర్స్ అరెస్ట్ చేయడం అనేది ఒక రకంగా చూస్తే అమానుషం అంటే అది మళ్ళీ ఇంకేం పెద్దగా అవుతుందో తెలియదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే తప్పన్నట్టు అది అలా అరెస్ట్ చేయడం. ఏది నాని వాళ్ళు కూడా సారీ చెప్పారు కాబట్టి అది అక్కడికి వదిలేయాల్సింది. కాకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారే అమరావతి దేవతల రాజ్యం అని చెప్పేసి అన్నారు కాబట్టి దానికి కౌంటర్గా వేశారేమని చెప్పేసి దానికి కౌంటర్గా వీళ్ళు వేశారేమని చెప్పి వాళ్ళు బాధపడడం సహజము. దాని మీద ఏదైనా చర్య తీసుకోవాల్సింది, జస్ట్ మందని పంపించాల్సింది. లేకపోతే పోలీసులకు తీసుకెళ్ళేసి ఓ రెండు మాటలు చెప్పించేసి, లేకపోతే ఒక గంటకు జైల్లో వేసి రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా అర్థమైపోయేది. కానీ పూర్తి అరెస్ట్ చేయడం అని చెప్పేసి జర్నలిజాన్ని ఒక రకంగా తొక్కడం లాంటిది. అంటే ఎవరు వాయిస్ రైజ్ చేసే వాళ్ళని ఈ విధంగా చేశారండి. ఇప్పుడు జర్నలిజం వాళ్ళు లేకపోతే ప్రపంచానికి న్యూస్ అనేది తెలీదు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం లేకపోతే మామూలు మనుషులు ఏం బతుకుతారు? ఇంకా అది ఏదైనా కానీ జనాలకి ధైర్యం జర్నలిజం అంటారు. ఖచ్చితం అది. ఇప్పుడు మనకు నేషనల్ టీమ్ అనేది రిలీజ్ చేసింది, వేశ్యలు ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ లిస్ట్లో వచ్చిందని చెప్పేసి అది బాధాకరమే విషయం. కానీ దాంట్లో కూడా ఎక్కడ కూడా అమరావతి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళు ప్రత్యేకంగా అమరావతిలో వచ్చిందని చెప్పి చెప్పడం అనేది తప్పే. అది ఖచ్చితంగా దానికి క్షమాపణ చెప్పాలి. అతను కూడా మరి పరారులో ఉన్నారని చెప్పేసి వింటున్నాం. అతను నిజంగా పరారులో ఉన్నాడా లేక అరెస్ట్ అయ్యారా అని చెప్పేసి దేవుడి గారికి అది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక విధంగా చూస్తే కక్షపూరిత రాజకీయం అనేసి అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు కక్షపూరిత రాజకీయం అంటే నేను తప్పవుతా. కాకపోతే చర్య అనేది ప్రతి చర్య అనేది ఉండడం కామన్. అది కాకపోతే మందల నుంచి పంపించాలి. అది మందల నుంచి పంపించాల్సింది పోయేసి అరెస్టులు రాకపోవడం అంటే ఇది ఒక న్యూసేనండి. ఇది పెద్దగా బాధపడాల్సింది లేదు. ఇప్పుడు వేశ్యలు లేని సిటీ అంటూ లేదండి, అదైతే గ్యారంటీ. మీరు ఇప్పుడు అమరావతి అంటున్నారు, హైదరాబాద్ ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్లో లేరా? ఢిల్లీ ఉంది, ఢిల్లీలో లేరా? ముంబై ఉంది, ముంబైలో లేరా? పెద్ద పెద్ద మహానగరాలు అవి. అమరావతి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. మేబీ ఉండొచ్చు, ఎక్కడైనా సహజం అనేది. ఇప్పుడు 10 కుటుంబాలు సంతానం చేసే దాంట్లోనే అందులో ఒకరు తప్పనే వాళ్ళు ఉండొచ్చు, అది ఎవరైనా చెప్పే విషయమే. కాకపోతే కౌంటర్ వేయడం, మీరు కూడా ఇంకో కౌంటర్ వేయాల్సింది. అట్లా కాకుండా అరెస్ట్ అనేది మాత్రం కాస్త తప్పే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.